ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు. జగదీష్ రెడ్డికి ఆయన అనుచర వర్గానికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. గతంలో స్కూటర్ కూడా లేని మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రతి సీటు అవసరమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఔటర్ రింగ్ రోడ్ భూములను అమ్మి కేసీఆర్ పథకాలకు పైసలిస్తున్నారని ఆరోపించారు. బస్సు కిరాయి లేనోడు, స్కూటర్ లేనోడు 5,000 కోట్ల ఆస్తి సంపాదించిన పిసలు సూర్యాపేట ప్రజలకు తెలుదా? ఆయనని ఈసారి డిపాజిట్ రాదు. ఆయన తుంగతుర్తి గాని మేము చెప్తున్నాం కదా, 12కు ట్రై చేస్తున్నాం. మా కాంబినేషన్ లో ఒకటి అర అటు ఇటు ఉన్నా కలిసి పనిచేస్తాం. పాత విభేదాలు మర్చిపోతాం. ఇంక్లూడింగ్ భువనగిరి కూడా త్వరలోనే అన్ని కూడా పరిష్కారం చేసుకుంటాం. నెంబర్ 1 జిల్లాగా గతంలో ఏ విధంగా 12 గెలిచినామో ఆ విధంగా 12 గెలిపించి తీరుతాం. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. దాని మీద ఎటువంటి డౌట్ లేదు. ఇదే శంకరమ్మని 14లో టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధం లేని వాళ్ళని ఎమ్మెల్సీలు రాజ్యసభ చేసినాం. మొన్నటికి మొన్న అమరవాళ్ళ స్థూపం ఇచ్చినప్పుడు ఓపెనింగ్ ముందు రోజు 2 గన్మెన్లను పంపించి కారు పంపించినాం. నేను అనుకున్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి రికమెండ్ చేస్తున్నామో 10 ఏళ్ల కంటే జ్ఞానోదయం అయింది కేసీఆర్ కి అనుకున్నా. శ్రీకాంతాచారి నేను ఆయన పోయి హాస్పిటల్ చూసి ఏడ్చి